పీఓకేలో నిరసనల హోరు, పాక్ ప్రధాని తీరుపై విమర్శలు, గిల్గిత్ బాల్టిస్తాన్లో ఆగ్రహ జ్వాలలు, పాక్ ప్రభుత్వంపై వ్యాపారస్తుల మండిపాటు, చేతులెత్తేసిన పాకిస్తాన్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ తరువాత పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు. స్థానికులతో పాటు వ్యాపారుల నుంచి నిరసనల సెగ మరింత తగులుతుండగా వీళ్లకు రాజకీయ పార్టీలు కూడా తోడయ్యాయి. దీంతో ఉద్యమం మరింత తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గుల్మార్ట్ నగరంలో వేలాది మంది వ్యాపారస్తులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో సరుకు రవాణా, వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో కలికితురాయిగా నిలిచే కారాకోరం జాతీయ రహదారిని గత 3 రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాకిస్తాన్, చైనా మధ్య భారీ సరుకు రవాణా, వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇక స్థానిక వ్యాపారస్తులకు మద్దతుగా నిలుస్తూ అధికార పిఎంఎల్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేలాది మంది గిల్గిట్ బాల్టిస్తాన్ నివాసితులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని నినాదాలు చేస్తున్నారు. కేవలం చైనాకు దోచిపెట్టే విధంగా పాక్ ప్రభుత్వం ఆర్థిక విధానాలు అవలంబిస్తోందని మండిపడుతున్నారు వ్యాపారస్తులు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులకు సపోర్టుగా రాజకీయ నేతలతో పాటు విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం విశేషం. ఇక బోర్డర్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్స్ అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. గత 6 నెలలుగా 257 కన్సైన్మెంట్లు డ్రై పోర్ట్లోనే ఆగిపోయాయి. సరుకు ఆగిపోవడంతో పాటు పోర్టులోనే పాడైపోవడంతో వ్యాపారులు ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా మిగిలిన సరుకుకు రోజువారీ ఛార్జీలు, ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పోర్టులో నిలిచిపోయిన సరుకులను వన్ టైం అమ్నెస్టీ పథకం ద్వారా తక్షణమే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు కారాకోరం హైవేను తెరిచేది లేదని భీష్మించు కూర్చున్నారు. నగర్, హుమ్జా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్ బాల్టిస్తాన్ ఎగుమతి దిగుమతులదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్ చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాక్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను వారు దోపిడీ, ఆర్థిక హత్యగా అభివర్ణిస్తున్నారు. ఇక హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర అన్ని రకాల వాహనాలు నిలిచిపోయాయి. అయితే 2023 అక్టోబర్లోనూ గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు భారత్కు అనుకూలంగా ఉద్యమం చేశారు. భారత్లోని కార్గిల్ను కలిపే రోడ్లను మళ్లీ తెరవాలని, దాని ద్వారా సరుకు దిగుమతులను అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దులు తెరవండి అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన్ను ఉగ్ర వ్యతిరేక చట్టం కింద పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా గిల్గిత్ బాల్టిస్తాన్లో వ్యాపారస్తుల ప్రస్తుత పరిస్థితులపై ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, పిఎంఎల్ పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పిఎంఎల్ పార్టీ చెబుతోంది. పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోందని ఆరోపించింది. అలాగే వ్యాపారులు, దుకాణదారులు, కార్మికులు సహా పలు రంగాలకు చెందిన ఎంతో మంది గత 6 నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంది. అయితే పిఎంఎల్ పార్టీ నేతల వ్యాఖ్యలను పీటీఐ పార్టీ ఖండించింది.
ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, తమకు సంబంధం లేదని గిల్గిత్ బాల్టిస్టాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు. మొత్తంగా గిల్గిత్ బాల్టిస్టాన్తో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో స్థానిక వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అంతేకాదు సరుకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు సైతం అల్లాడిపోతున్నారు.